సో 89వ వార్డులో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక్కడ కొంతమంది మహిళల్ని కలిసి కూడా మాట్లాడుతున్నారు. అమ్మా, మీరు అంటే అవంతి శ్రీనివాస్ గారు మీకు ఇస్తున్నారని కాదు, మీరు పర్సనల్గా మీ మనసులో మాట చెప్పండి, ఎవరికి ఓటేస్తారు? పార్టీ ఏదైనా, ఏ పార్టీలో ఉన్నా అవంతి శ్రీనివాస్ గారికి మేము ఓటేస్తాం. ఎందుకంటే మాకు రోడ్లు లేని టైంలో రోడ్లు కావాలని అడిగితే ఆయన రోడ్లు వేయించారు. మేము అసలు నడవలేని పరిస్థితిలో ఉండేవి ఈ రోడ్స్ అవన్నీ. ఒక్కసారి వెళ్ళి సార్ మా రోడ్లు ఒక్కసారి వచ్చి చూడండి అంటే చూస్తాంలేమో అనకుండా ఆయన పర్సనల్గా వచ్చి ఇక్కడ చెక్ చేసి రోడ్లు శాంక్షన్ చేయించారు, మాకు రోడ్లు వేయించారు, పార్క్ కట్టించారు, మేము టెంపుల్ కట్టుకుంటే దానికి సపోర్ట్ చేస్తారు. అన్ని విధాలు సపోర్ట్ చేసినందుకు మేము అవంతి శ్రీనివాస్ గారికి వేస్తాం. ఆయన ఏ పార్టీ అనేది మాకు అనవసరం, అవంతి శ్రీనివాస్ గారికి మాత్రమే ఓటేస్తాం. సో అవంతి శ్రీనివాస్ గారు, మీరు చేసిన మంచి పనులే ఈరోజు మీకు ఓట్లు వచ్చేలా చేస్తున్నాయి. ఆవిడ చాలా క్లారిటీ చెప్తున్నారు. మీరు అసలు ఏ పార్టీలో ఉన్నా సరే మీకే ఓటేస్తారు. థ్యాంక్ యూ అమ్మా. అదే నేను సాధించినటువంటి వాళ్ళందరూ అభిమానం. మేము అవంత్ గారితో ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. డబ్బు కాసుకోలేదు, ఏమీ లేదు. అతను వ్యక్తిగతంగా మనం అన్ని పని చేస్తారనే నమ్మకంతో అతని వెనకాల మేము తిరుగుతున్నాము. ₹1 హాస్పిటల్ లంచాలు తీసుకోరు. మనం అనుకున్న పని అతనికి అవకాశం ఉందని చేసే చూపిస్తారు. అవంత్ గారితో సత్తా అది. నమస్తే అమ్మా. అవంత్ గారు అంటే మాకు అనలేని అభిమానం. ఈ 10 సంవత్సరాలు అతను అంటే ఒక ఎమ్మెల్యేగా కాకుండా మా సొంత కొడుకులా మేము చూసుకుంటాం. అతను కూడా మమ్మల్ని తల్లిలాగే చూసుకుంటారు. అవంతి శ్రీనివాస్ అయితే గెలుపు తనదే అంటున్నారు. ఎందుకంటే తను చేసిన మంచే తనకి ఓట్లు రాలిస్తాయంటున్నారు అవంతి శ్రీనివాస్. మరి ఇక్కడ భీమిలి వాసులు ఏమనుకుంటున్నారు ఒకసారి చూద్దాం. భీమిలి వాసులతో ఇక్కడ కొంతమంది బీచ్ దగ్గర ఉన్నాము, బీచ్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హలో అండి, మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? మేము ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అవంతి శ్రీనివాసరావు గారు. ఎందుకు? భీమ్లీలో దశాబ్దాల కాలం సమస్యలన్నీ కూడా ఈరోజు అవంతి శ్రీనివాసరావు గారి నేతృత్వంలో పరిష్కరించబడ్డాయి. మరి ప్రతి గడపకి వెళ్ళి ఈ భీమ్లీ నియోజకవర్గ ప్రజల గడపలకు వెళ్ళి ప్రతి ఒక్క ప్రజానికం సమస్యలు తెలుసుకున్నటువంటి ఏకైక నాయకుడు అవంతి శ్రీనివాసరావు గారు. ముఖ్యంగా భీమ్లీకి ఆ భీముడు ఎంత ఫేమస్సో మా భీమ్లీ ప్రజలకి అవంతి శ్రీనివాసరావు గారు అంత ఫేమస్. మళ్ళీ అటువంటి నాయకుడు గెలిస్తేనే మళ్ళీ ఈ 30 పడకల ఆసుపత్రులు కట్టాలన్నా, బీచ్ని ఒక టూరిజం హబ్గా నిలవాలన్నా, మరి పాండ్రంగి బ్రిడ్జ్ నిలవాలన్నా, ఎందుకంటే అభివృద్ధి అంతా జరిగిందంతా కూడా అవంతి గారు నేతృత్వంలోనే. 2014లో ఎలక్షన్స్ అయినప్పుడు మా చిల్లపేట గ్రామానికి శ్మశానం ఇస్తానని, ఇది ఇస్తానని చాలా ఎక్కువ హామీలు చేశారు గంటా శ్రీనివాసరావు. అది 2014 నుంచి 2019 వరకు అలా కొనసాగింది. 2019లోని వైఎస్ఆర్ ప్రభుత్వం, కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు మా ఊర్లో ఇప్పుడుంది మాకు శ్మశానం అవంతి శ్రీనివాస్ గారి నేపథ్యంలో మాత్రం అయింది. మాకు గంట దూరం మాకు అసలు ఏమీ అవ్వలేదు, అవ్వద్దు. గంట వద్దు, అవంతే ముద్దు మాకు గతంలో అవంతి శ్రీనివాస్ గారే మాకు 2000 లాస్ట్ ఇప్పుడు మాకు ప్రజారాజ్యం అప్పుడు కూడా ఆయన ఎమ్మెల్యేగా చేశారు. ఆయన ఉన్నప్పుడే మాకు మా గ్రామం కానీ భీమిలి కానీ అభివృద్ధి చెందిందండి. 2014లో గంటా శ్రీనివాస్ గారు గెలిచారు, కానీ ఇక్కడ కనీసం ఒక గంట కూడా కనిపించే పరిస్థితి లేదు. ఇప్పుడు కూడా గతంలో కూడా ఈ టిడికో ఇల్లు అవన్నీ ఇవన్నీ చెప్పారు, కానీ పేదలకు ఎవరికి కూడా సరిగ్గా ఇల్లు కూడా ఇవ్వలేదండి. ఇదే భీమిలి బీచ్ రోడ్లో ఉన్న ఒక టీ స్టాల్ ఓనర్ దగ్గరికి వచ్చాము. మీరు ఎన్ని సంవత్సరాల నుండి ఇక్కడ పనిచేస్తున్నారండి? నేను ఇప్పటికీ 7 years అండి. ఇది మీదేనా టీ స్టాల్? ఇది నాదేండి. ఎలా నడుస్తుంది? పర్లేదండి. ఈసారి ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు ప్రజెంట్ అయితే రూలింగ్ బట్టి చూస్తే పథకాల సంక్షేమం బట్టి అయితే మనకి వైసీపీ అండి. ఇక్కడ అభ్యర్థి అవంతి శ్రీనివాస్ గారికి ఓటేస్తారండి. సో మధురవాడలో ఇక్కడ డోర్ టు డోర్ ప్రచారం నిర్వహిస్తున్నారు అవంతి శ్రీనివాస్ గారు. సో మధురవాడలో కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఎవరికి వాళ్ళు ఏ ఇంటికి వెళ్ళినా హారతులు పట్టి మరీ ఆహ్వానిస్తూ ఉన్నారు. ఆ మహిళల్ని మనం చూస్తూ ఉన్నాం. నిజంగా మీ మనసులో మాట చెప్పండి, మీరు ఎవరికి ఓటేస్తారు? మేము వైఎస్ఆర్సీపీకి. ఎందుకు వేస్తారు? మా గ్రామానికి అన్నీ చేశారండి. నెక్స్ట్ శ్మశానానికి గోడలు కట్టించారు, ఇక్కడ 2 ఫ్లోర్లు బిల్డింగ్ కట్టించారు, కళ్యాణ మండపం. మా గ్రామానికి చాలా చేశారు, గెలిపిస్తాము.
ప్రస్తుతం మనతో లక్ష్మీ ప్రియాంక గారు ఉన్నారు, మధురవాడికి సంబంధించి 6th వార్డ్ కార్పొరేటర్. ఇది చాలా నార్మల్గా ఉంది ఇంట్రొడక్షన్, కానీ యాక్చువల్గా చెప్పాలంటే అవంతి శ్రీనివాస్ గారు వాళ్ళ అమ్మాయి. సో లక్ష్మీ ప్రియాంక గారు, అంటే మహిళా శక్తికి మీరు ఒక నిదర్శనం. అంటే మీ తండ్రి ఆల్రెడీ మాజీ ఎంపీ కావచ్చు, మాజీ మంత్రి కావచ్చు, ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే కావచ్చు, బట్ స్టిల్ మీరు మీకంటూ మీకు ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నారు పాలిటిక్స్లో. సో ఇది ఎలా సాధ్యమైంది మీకు? రాజకీయాల్లోకి రావడానికి నేను కూడా అందరిలానే ఎడ్యుకేటెడ్ పీపుల్గా నేను కూడా ఒక కార్పొరేట్ బిజినెస్లో ఉన్నాను. సో ఐ వాస్ హ్యావింగ్ హ్యాపీ లైఫ్ ఇన్సైడ్ ఏసీ రూమ్స్. సో పాలిటిక్స్ అంటే దూరం నుంచి చూస్తే భయంగా ఉండేది, కానీ మా నాన్నగారిని చూసి మరి ఆయనకి ప్రజలకి ఎనలేని సేవను అందిస్తున్నారు, ఎప్పుడు కష్టపడుతూ ఉంటారు. ఎవరు మా భీమిలి ఆఫీస్కి వచ్చినా కానీ, ఇంటికి వచ్చినా కానీ, ఏది అడిగినా కానీ అమ్మ నేను చేయగలిగిన తప్పకుండా మీకు చేస్తానని ఎంతోమందికి సాయం చేయడం మరి లాస్ట్ 15 yearsగా చూసి మరి మా నాన్నగారి స్ఫూర్తి, అలానే పెద్దలు సుబ్బారెడ్డి గారు కావచ్చు, సాయిరెడ్డి గారు కావచ్చు, వారందరితో దగ్గరగా వాళ్ళని అబ్జర్వ్ చేసి వారందరి ఆశీర్వాదంతో మేము ఈరోజు రాజకీయాలకు రావడం జరిగిందండి. మేము ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నామంటే ప్రత్యర్థి ఎవరైనా కానీ భీమిలి అవంతి అడ్డా అని ప్రజలే ముందుకు వచ్చి చెప్తున్నారు. సో దాంట్లో భాగంగా నేను కూడా కార్పొరేటర్ ఉండడం, అలానే జగనన్న సైన్యంలో జగనన్న కార్యకర్తగా ఉండడమే చాలా గర్వంగా ఈరోజు ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే గడప వద్దకే పాలన అనేది చాలా యూనిక్ కాన్సెప్ట్. మరి ప్రతి పెద్దవాళ్ళు కావచ్చు, వాళ్ళందరికీ రేషన్ కావచ్చు, పింఛన్ కావచ్చు, అవన్నీ గడపకు వస్తున్నాయి. 1st తారీఖు రాగానే హాలిడే కావచ్చు, సండే కావచ్చు, వాళ్ళ గడప దగ్గరికి అన్ని పథకాలు రావడంతో దే ఆర్ వెరీ హ్యాపీ అండి. సో పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ.